నెల్లూరు జిల్లా దగదర్తి మండలం అనంతవరం పంచాయతీ పరిధిలోని లయన్స్ నగర్ గ్రామ భూములపై ఆక్రమణదారుల కన్నుపడింది. దశాబ్దాలుగా గ్రామ ఉమ్మడి అవసరాల కోసం ఉపయోగిస్తున్న విలువైన భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు కావలి ఆర్టీఓ వంశీకృష్ణను కలిసి గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో రాజకీయ అండదండలతోనే ఈ కబ్జాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు. 1978లో అక్కడ మాకు CJPS భూములు 78 మందికి ఎకరా 30 సెంట్లు లెక్కన ఇచ్చి మమ్మల్ని అందరినీ ఊర్లో అనంతవరంలో ఉన్న వాళ్ళందరినీ అక్కడికి పంపించారు. ఆ భూములు మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటా ఒక 2 ఎకరాలు ఒక సర్వే నెంబర్లో, ఒక 5 ఎకరాలు ఇంకో సర్వే నెంబర్లో, ఒక పోరంబోగ ఒకటి అనాధీనము, ఈ 2 భూముల్ని మేము ఉమ్మడిగా అందరం గ్రామస్తులందరం వాడుకుంటా ఉన్నాం. దీని మీద కొంతమందికి అంటే ఆ భూములు ఇప్పుడు GRI కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఆ కంపెనీకి పోగా మాకు ఇంకెక్కడ భూమి లేదు, అదే ఖాళీ భూమి ఉండేది. ఆ భూముల్ని మీద కనుబడి ఒక నాయకుడు, అంటే ఆయన తెలుగుదేశం నాయకుడు, ఆయన 2021లో దాన్ని ఆక్రమించలేకపోతే అప్పుడు అందరూ గ్రామస్తులందరూ కలిసి అక్కడ మీద కేసు పెడితే JCB ట్రాక్టర్లు అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడితే అవి మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత అవి తీసుకొచ్చుకున్నారు. అందరితో ఆగేసినారు. ఇప్పుడు మళ్ళీ మాకు అధికారం వచ్చింది కదా అని ఆయన దిగితే వీళ్ళందరూ పోయి అడ్డుకుంటే మీ చేత ఏం చేసుకోండి, నేను తీసుకుంటా, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నేను కూడా అతనితో మాట్లాడా. నేను MRPSలో పనిచేస్తున్నాను కాబట్టి ఏ మాదికపల్లిలో జరిగినా అది సొంతంగా మా పల్లె, మా ఊరే అది. నేను పోయినసారి కూడా BMR తోటి కూడా VRO స్థలాన్ని మళ్ళీ తీసుకునేటప్పుడు నేను అడ్డుకున్నా. అప్పుడు స్థలం తీస్తామన్నారు, ఇంకా అది మాకేం తీసేయలేదు. ఇప్పుడు కూడా నేను అదేంద్రా అది అందరికి సంబంధించింది అని నేను అడిగితే, కాదన్నా మేము కష్టపడ్డాము, మేము కష్టపడుతున్నామని చెప్తున్నారు, కానీ దాన్ని నలుగురు కోసం చేద్దామన్న భావనే అతనికి కనిపించలా. మేము అందుకని MROకి ఇచ్చాము. MRO వచ్చారు, చెప్పారు కూడా, అయినా అది ఆగట్లా. మళ్ళీ రాత్రులు పోయేది తెలిసి తెలియకుండా చేస్తున్నారు. ఇంకా లేదంటే వీళ్ళు కూడా ఆ ప్లేస్కి పోతే గొడవ, తగాదలు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. సో మనం అటు కాదయ్యా అని అక్కడి నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చారు అందరూ. ఈ మొత్తం పల్లి మొత్తం వచ్చింది. ఎమ్మెల్యే గారు RDO గారికి చెప్పారు. RDO గారికి ఇప్పుడు మేము కాగితం ఇచ్చాం. అది భూమి గ్రామానికి ఉండాలా, లేదు రేపు ఎవరన్నా పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా ఇంకెక్కడ లేవు. ఈ పక్క GRI ఉంది, ఆ పక్క BMR ఉంది, ఇంకెక్కడ ఖాళీ స్థలం సెంటు కూడా లేదు అది తీస్తే. అందుకని మేము ఆ భూమిని ఆ గ్రామానికి వదలాలా, రేపు పట్టాలు ఏదైనా ఇళ్ల స్థలాలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలని మేము కోరుకుంటూ RDOకి ఇచ్చాం. ఆయన ఆ నాయకుడిని కాస్త మందలించాలని నేను రాజకీయ నాయకులు కూడా, అంటే వీళ్ళ వల్ల ఆ తెలుగుదేశానికి బ్యాడ్ నేమ్. అక్కడ ఉలవపాడులో ఒక ఆయన ఉన్నాడు, ఒక నాయకుడు, అలాగే అనంతవరంలో ఒక నాయకుడు ఉంటాడు. వీళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ సొంతానికి మాది కదా పవర్ వచ్చింది. జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షుడు అనుకుంటా, ఆయన పార్లమెంట్ SCCL ఉపాధ్యక్షుడు అనుకుంటా, మండసేన అనేది. ఇంకొక ఆయన కర్ర చిన్నరవి, ఆయన పేరు అలియాస్ నల్లయ్య అంటారు. ఇంకొక ఆయన నరసింహరావు గారని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అసలు ఎంత మర్లపాటి నరసింహరావు, ఆయన లీడర్ లాగా ఫీల్ అయిపోతుండ్రు, ఎవడేం చేస్తారో చూస్తాం అన్నట్టుగా మాట్లాడుతుండ్రు. ఇప్పుడు వాళ్ళు కానీ మళ్ళీ ఆ భూమిలోకి దిగితే వీళ్ళందరూ కలిసిపోతే ఖచ్చితంగా గొడవలు వస్తాయి. అందుకని అధికారులు ఏం చేయాలా, వాళ్ళని ఏ క్వశ్చన్ దిక్కకుండా ఈ భూమిని ఆ గ్రామానికి కేటాయించి న్యాయం చేయాలని మేము కోరుకున్నప్పుడు గ్రామానికి సర్వే చేయాలి, కానీ నీ వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడే లబ్ధి పొందాలని కోరుకోవడం మంచి పద్ధతి కాదని నేను మీకు తెలియజేస్తూ, RDO గారు ఆ భూమిని ఆ పల్లికి కేటాయించాలని మేము వాళ్ళని ఆ భూమిలో దిక్కకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. అందుకని ఈరోజు ఎమ్మెల్యే గారికి వచ్చి ఆ నుంచి RDO గారికి వచ్చి అలా అర్జీ ఇవ్వడం జరిగింది.